ఆడు 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 ఈశా గ్రామోత్సవం. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప అండ్ వెల్కమ్ టు ఈషా 16th గ్రామోత్సవం ముగింపు సంబురాలన్నమాట. ఈరోజు ఈషా గ్రామోత్సవం నిర్వహించారు కదా, లాస్ట్ మంత్ అంతా కూడా అన్ని డిస్ట్రిక్ట్స్లో అన్ని ఊర్లలో ఆడి వాళ్ళు అందరూ గెలిచి ఫైనల్స్ గేమ్స్ ఆడడానికి హైదరాబాద్కి వచ్చారనమాట. ఈరోజు దానికి సంబంధించిన సెలబ్రేషన్స్, దీనికి సంబంధించి మనం ఒక ఇన్స్టా రీల్ కూడా పోస్ట్ చేయడం జరిగింది బిఫోర్ దిస్. బట్ ఈరోజు ఫైనల్స్కి వచ్చారు, చాలా బాగా ఆడారు అండ్ వర్షం డిస్టర్బ్ చేసినా సరే అద్భుతంగా జరిగిందనమాట ప్రోగ్రాము. సో ఈ సంబరాలకు మనం కూడా వచ్చినాం ఈరోజు. సో మీ అందరికీ సెలబ్రేషన్స్ చూపిద్దామని చిన్న వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో నేను, నాతో పాటు మంగ్లీ గారు అండ్ శిల్పారెడ్డి గారు, రామ్ గారు, హారికా నారాయణ గారు అండ్ శైలజక్క, ప్రసాద్ అన్న, అసలు ఆ డప్పు దరువుకు శిల్పారెడ్డి గారు అయితే ఆగలేకపోయారు. అండ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చారు. చాలా చాలా బాగా సెలబ్రేషన్స్ జరిగాయి అండ్ చాలా మంచిగా అనిపించింది. ఎట్లుంది చూడండి ఒకసారి.
అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఎంత హ్యాపీగా ఉందంటే ఇంత సందడిని చూస్తుంటే చిన్నప్పటి రోజులు అందరికీ గుర్తొస్తున్నాయి. అందరు చిన్నపిల్లలు అయిపోయారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సద్గురుకు అందరం కూడా కృతజ్ఞులై ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆగమాగం అద్భుతం అసలు. అంటే ఆ గంట 2 గంటలు ఎట్లా గడిచిపోయింది అనేది మాకు తెలియదు. సో ఉల్లాసంగా ఉత్సాహంగా, అంటే సద్గురు గారికి సంబంధించిన ఏ ప్రోగ్రామ్స్ అయినా సరే ఇంతే అద్భుతంగా జరుగుతాయి. అంటే మన ఏజ్, మనమేంటి, వెనక ముందు ఏది గుర్తుండదు. అదే కాన్సెప్ట్ మీద ఈషా గ్రామోత్సవాలను నిర్వహించింది. ఎందుకంటే ఊర్లలో ఉండే వాళ్ళకి అసలు అంటే మర్చిపోయారు, వాళ్ళ బాల్యాన్ని అంతా కూడా మర్చిపోయారు. సో అందరు పనుల్లో పడిపోయారు, జీవితం అట్లా నడిచిపోతూ ఉన్నది. అలాంటి వాళ్ళని అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళను ఆటలు ఆడిపించి వాళ్ళకి ప్రైజులు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి హైదరాబాద్ దాకా తీసుకొచ్చి, ఆ తర్వాత లాస్ట్ ఇయర్ అయితే నేను ఫైనల్స్కు సద్గురు గారి దగ్గర ఈషాలో కూడా ఉన్నానన్నమాట. లాస్ట్ ఇయర్ సంబరాలకు కూడా నేను అటెండ్ అయ్యాను. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ సంవత్సరం కూడా అద్భుతంగా జరిగింది. సో ఇదంతా జరగడానికి ఈషాకు సంబంధించిన వాలంటీర్స్ అబ్బా ఎంత డెడికేషన్గా చేస్తారు, ఎంత ప్రేమతో చేస్తారు, ఎంత ఇష్టంగా చేస్తారు. సో వాళ్ళందరి వల్లనే ఇదంతా సాధ్యమైంది. అండ్ మోర్ ఓవర్ సద్గురు గారి బ్లెస్సింగ్స్ అనమాట. ఇది విషయం. ఇలాంటి సంబరాలన్నీ కూడా ఈషాలో అద్భుతంగా జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.